నమస్తే వెల్కమ్ టు మెట్రోదయం న్యూస్. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో శ్రీ లక్ష్మి గణపతి స్కూటర్ స్టాండ్ నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించకుండా ఒకవైపు దారి ఉండగా మరో రెండు వైపులా దారి ఉండటంతో వాహనదారులు ఎటు వెళ్లాలో తెలియక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎంఆర్పీఎస్ ఎంఎఫ్సి టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిఎం ప్రసన్న లక్ష్మికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మైసు శోభన్, వాసు నాయక్, కట్ల రాజశేఖర్, తడుగుల విజయ్, కోట డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. దీనికి ఒక దారి వాళ్ళ అనుమతితో వచ్చినట్టు ఒక దారి ఉన్నది. కానీ అతను ఏం చేస్తారంటే ఈ చుట్టుపక్కల ఒక 3-4 దారులు తీయడం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. తర్వాత సడన్గా బస్సు కోసం చూసుకుంటూ వచ్చే వారికి లోపల నుంచి వచ్చేవారు కనపడకపోవడం వల్ల యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. అదంతెందుకు నాకే జరిగింది. మొన్న ఒక 3 days బ్యాక్ నాకే జరిగింది. ఆల్రెడీ నేను కింద పడిపోయినా కూడా ఇది విషయం కూడా డిఎం గారికి చెప్పడం జరిగింది. తక్షణమే ఆ దారి మూసివేయాలని చెప్పేసి మేము లంబాడి కార్పొరేషన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కనుక 24 గంటలు కనుక మాకు రెస్పాన్స్ రాకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. దళితరత్న అంది రవిమాదిగ దళిత బలహీన వర్గాల డెమోక్రసీ పోరాట సమితి DBDPS ప్రజాదరణ ద్వారా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు. ఈ యొక్క నర్సంపేట పట్టణంలోని నర్సంపేట బస్ డిపోలో కొత్తగా లక్ష్మీ గణపతి స్కూటర్ స్టాండ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టాండ్కు మరి ఇక్కడ మనకు ఏంటంటే మన ఎంట్రీ నుంచి వచ్చే క్రమంలో అది డైరెక్ట్గా వాళ్ళు స్కూటర్లైనా ఏమైనా రావడం జరుగుతుంది. ప్రమాదాలు జరిగే పరిస్థితి కూడా ఉంటుంది. వినాయక వల్ల మన మిత్రులు కూడా జరగడం జరిగింది. మరి ఇంకా కూడా జరిగే పరిస్థితి ఉన్నది. అతి తొందరలో ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే చాలా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఆ దారి ఏదైతే ఉందో అది మూసివేస్తుంటే ఆయనకు అనుకూలంగా ఉన్న దారి ఒకటి ఉన్నది. ఆ దారి ఏదైతే మొదలు ఇచ్చిందో ఆ దారి ప్రకారంగానే వచ్చేస్తుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈ విధంగా చేయటం మాత్రం దానివల్ల మాత్రం చాలా ప్రమాదం జరిగింది. మరి బస్సులు ఇక్కడ ఉండాలని బస్సులు పై నుంచి చూసుకుంటా బస్సుల కోసం వచ్చే క్రమంలో ఇక్కడ ఈయనకే కాకుండా ఇక్కడ 2 కూడా జరగడం జరిగింది. ఒక ఆడవాళ్ళు కూడా ఆ విధంగా జరిగింది. ఈ విధంగా ప్రమాదం జరిగితే కూడా డిఎం గారికి మన మిత్రుడు చెప్పడం జరిగింది. అయినా మేము వినే పరిస్థితి లేని పరిస్థితి ఉన్నది. ఎలాంటి పరిష్కారం చేయలేదు. కాబట్టి ఈరోజు మనం ఈ మీడియాతో మాట్లాడడం జరుగుతుంది. తక్షణమే ఇది పరిష్కరించి దాని యొక్క దారిని మూసేస్తే బాగుంటుందని మేము సామాజిక విప్లవంగా తెలియజేస్తున్నాం. జేపీ నర్సంపేట బస్ స్టాండ్లో శ్రీ లక్ష్మీ గణపతి సైకిల్ అండ్ స్కూటర్ స్టాండ్ వాళ్ళకు ఒక అనుమతి పత్రమే వాళ్ళకు లభించింది. వారి యొక్క అనుమతి పత్రంలో ఒక దారి మాత్రమే కలదు. కానీ వారి యొక్క స్వలాభం కోసము వారు ఆ యొక్క దారి మాత్రమే కాకుండా మరో 3 దారులను ఏర్పరచుకొని బస్టాండ్లో ఉన్న ప్రయాణికులను తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తున్నారు. అంతేకాకుండా ప్రయాణికులు ఈ విధంగా సంబంధిత నిర్వాహకులు 3 దారులను వాడుకోవడం వల్ల ప్రయాణికులు తీవ్రమైన అబద్ధాలకు గురవుతున్నారు. ఈ విధంగా మేము ఈ రోజున నర్సంపేట డిపోజిట్ మేనేజర్ గారికి ఫిర్యాదు చేసినాము. వారు శ్రీ లక్ష్మీ గణపతి వాళ్ళు ఏదైతే అనుమతి పత్రంలో ఒక దారి ఉందో ఆ దారి మాత్రమే వాళ్ళు వాడుకోవాలి. మరో 3 దారులను వాళ్ళు వాడుకున్నట్లయితే మీరు తక్షణమే వారిపై చర్యలు తీసుకొని ప్రయాణికుల భద్రతగా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఎంఆర్పీఎస్ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను.